మార్నింగ్ 7:30 కల్లా పూజ అయితే ఫినిష్ చేసేసానండి. నేనైతే ముందుగా ఇలా అమ్మవారికి శారీ, అలాగే 2 డజన్ల గాజులు, పువ్వులు, బ్లౌజ్ పీస్ అవి పెడుతున్నాను. 7:30 కల్లా పూజ ఫినిష్ చేశానంటే ఎన్ని గంటలకు లేసాననే కదా మీ డౌట్. నేనైతే 3కి లేచానండి. దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. మా వారు ఆఫీస్కి వెళ్ళాలి. సో వెళ్ళే ముందుగానే ఇలా పూజ చేసుకుని అక్షింతలు వేయించుకోవాలని అయితే చేశాను. ఈవినింగ్ కూడా వేయించుకోవచ్చు, బట్ మనం ఇప్పటి వరకు ఫాస్టింగ్ ఉంటాం కదా, ఆ టైంలో వేయించుకుంటే మంచిదని చెప్పి ఇలా పొద్దున్నే ప్లాన్ చేసుకున్నాను. 5 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. పులిహోర, పొంగలి, పూర్ణాలు, వడలు, అలాగే స్వీట్ బొండాను ఒకటి వేశాను. ఇంక తర్వాత అయితే మా వారి దగ్గర అక్షింతలు వేయించుకున్నాను. మా పాప కూడా నాలాగే అక్షింతలు వేయించుకుంటుంది వాళ్ళ డాడీ దగ్గర. అండ్ అలాగే తర్వాత మా వారికి టిఫిన్ పెట్టేశాను. అంత మార్నింగ్ తినాలనిపించదు, బట్ ప్రసాదం కదా తింటే బాగుంటుంది అని చెప్పి పెట్టాను. అండ్ అలాగే ఆఫీస్కి కూడా పూర్ణాలు, వడలు తీసుకెళ్లారు. వాళ్ళకి కూడా నచ్చాయి అని చెప్పేసరికి మన వంటలు ఒకరు మెచ్చుకుంటే మనకి ఎక్కడ లేని ఆనందం కదా. సో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.